సాక్షి ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇసుక దోపిడీ సహించం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచితంగా సరఫరా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు వివరించాలి. దుష్ప్రచారం తిప్పికొట్టాలి. రుతుపవనాలు ముందే వచ్చాయి, సాగు ఏర్పాట్లు పర్యవేక్షించండి. కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు రేపు ఎల్లుండి క్షేత్రస్థాయికి వెళ్లాలి. భూభారతిపై 3 నుంచి సదస్సులు. రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. మరింత ప్రోయాక్టివ్గా ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ జరగకుండా చూడాలి. లబ్ధిదారులకు టోకెన్ జారీ చేసి ఉచితంగా సరఫరా చేయాలి. ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న సంఘటనలు కూడా విస్తృత ప్రచారంలోకి వస్తున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లనే అని దుష్ప్రచారం జరుగుతోంది. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలు వెల్లడించాలి. వైఫల్యాలు ఉంటే సర్దిద్దుకోవాలి. కొన్ని రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరీక్షించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎంఓ నుంచి ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, వ్యవసాయ శాఖ అధికారులు తదితర అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్కే రామకృష్ణారావులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. మరో న్యూస్. తెలంగాణకు 3 జడ్జీలు. రాష్ట్ర హైకోర్టుకు జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత, ఏసీజే జస్టిస్ సుజాయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మరో న్యూస్. 5న విచారణకు కేసీఆర్, జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు జూన్ 5న జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం వాటిపై విచారణకు జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్ను నియమించిన విషయం విదితమే. కాగా ఇప్పటికే పలువురు అధికారులను, కాంట్రాక్టు సంస్థలకు కమిషన్ విచారించింది. తాజాగా ఈ నెల 20న కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5న కేసీఆర్, 6న ఈటెల, 9న హరీష్ రావు తమ ముందు హాజరు కావాలని సూచించింది. సమగ్ర నివేదికతో సిద్ధం. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ గత ప్రభుత్వాల బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కమిషన్ ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే. మరో న్యూస్. ఎందుకీ సాగదీత? మంత్రివర్గ విస్తరణపై అసలేం జరుగుతోంది? అధిష్టానం వైఖరిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ. తాజా భేటీల్లోనూ కుదరని ఏకాభిప్రాయం. ఇప్పుడు తలనొప్పి ఎందుకనే యోచనలో అధిష్టానం పెద్దలు. కేబినెట్ ప్రక్షాళనపై దృష్టి, కొంత సమయం వచ్చే అవకాశం. ప్రస్తుతానికి పీసీసీ కార్యవర్గంతోనే సరిపెట్టుకున్నారు. 30న భేటీ తర్వాత ప్రకటన. మరో న్యూస్. కరోనా ఆందోళన అక్కర్లేదు. కరోనా కొత్త వేరియంట్లు అంత ప్రమాదకరం కాదు. చాలా మందిలో లక్షణాలు కూడా కనిపించడం లేదు. గత లక్షణాలకు అదనంగా ఈసారి డయేరియా, తీవ్ర అలసట, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. మహబూబ్ నగర్లోకి విస్తరణ. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు రికార్డవుతాయని అంచనా. 111% కన్నా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడి. పలు జిల్లాల్లో దంచి కొట్టిన వాన. మరో న్యూస్. వానలపై అలర్ట్. కల్లాల్లో వడ్లు తడవకుండా చర్యలు తీసుకోండి. కలెక్టర్లపై సీఎం ఆదేశం. లారీలను పెంచి ధాన్యం తరలింపు స్పీడప్ చేయండి. అవసరమైతే మరిన్ని గోదాములు అద్దెకు తీసుకోండి. రాజకీయ ప్రేరేపిత ఆందోళనల పట్ల కఠినంగా ఉండాలి. చివరి గింజ వరకు కొంటాం. రైతులు ఆందోళన చెందొద్దు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై అదనపు భారం లేకుండా ధరల నియంత్రణ కమిటీలు. జూన్ 3 నుండి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులుంటాయని వెల్లడించారు రేవంత్ రెడ్డి. ఈ ఏడాది రుతుపవనాలు వారం 10 రోజులు ముందుగా వచ్చాయని, అందుకు తగ్గట్టుగా ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ముందస్తు వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లారీల సంఖ్యను పెంచి మరిన్ని గోదాములను అద్దెకు తీసుకునైనా ధాన్యం తరలింపు స్పీడప్ చేయాలని సూచించారు. తడిసిన వడ్లను కూడా కొంటామని రైతులు ఆందోళన చెందొద్దని కోరారు. మంగళవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ నుంచి మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ. ఇక మరో న్యూస్. కవిత సొంత సైన్యం బలాన్ని పెంచుకునేందుకు జాగృతి బలోపేతం, 30 అనుబంధ విభాగాల ఏర్పాటుకు నిర్ణయం. ఇప్పటికే మహిళా యువ జాగృతుల ఏర్పాటు. తాజాగా సింగరేణి జాగృతి, ఆర్టీసీ, విద్యార్థి, రైతు, ఉద్యోగ జాగృతుల ఏర్పాటుకు కసరత్తు. అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని జాగృతి వేత్తలకు కవిత పిలుపు. కవిత మీటింగ్తో టీబీజీకేఎల్ అలర్ట్, క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు. మరో న్యూస్. తెలుగులోనే పాఠాలు 3 నుంచి 5వ క్లాసు వరకు ద్విభాషా విధానం. సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం. ఇక స్టేట్ సిలబస్లోనూ అనివార్యం. వర్సిటీ నుండి 2వ తరగతి వరకు మాతృభాషలోనే బోధనను తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం నుంచే 2025-26 నుంచే దీనిని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలులో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇక మరో న్యూస్. పహల్గాంలో ఓమర్ అబ్దుల్లా క్యాబినెట్ మీటింగ్. సంప్రదాయానికి భిన్నంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా మంగళవారం పహల్గాంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. టెర్రరిస్టుల దాడిలో పర్యాటకాన్నే నమ్ముకొని ఉపాధి కోల్పోయిన ప్రజలకు సంఘీభావంగా ఈ భేటీ నిర్వహించారు ఓమర్ అబ్దుల్లా. ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్.